ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది. నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి వచ్చినా ఖమ్మం జిల్లాలో ఇద్దరు సర్పంచులను కూడా గెలిపించుకోలేరు. ఈ గడ్డ మీద తులసి వనంలో గంజాయి మొక్కలకు స్థానం లేదు. ఈ ఖమ్మం జిల్లా గడ్డ మీద భారతీయ జనతా పార్టీకి సర్పంచులు కూడా గెలిపించుకోలేరు. ఇవాళ కమ్యూనిస్టు సోదరులు బలమైన ఉద్యమాన్ని ఈ ప్రాంతంలో నెలకొల్పినందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఈ ఖమ్మం జిల్లాలో స్థానం లేదు. అందుకే మిత్రులారా, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేయబోయే పోరాటం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మీరందరూ కలిసి రండి. మనందరం కలిసి భారతీయ జనతా పార్టీని గద్దె దింపుదాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం. మీ అందరి సహకారం ఉండాలి. రాబోయే 100 ఏళ్ళు పేదల కోసం మీరు కొట్లాడాలి. ఇంత మంచి కార్మికుల కోసం, రైతుల కోసం, రైతు కూలి సంఘాల కోసం మీరు నినాదాలు చేసిండ్రు, మీరు పోరాటాలు చేసిండ్రు. మీరు అవసరమైతే ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించండ్రు. మీరు పోరాటాలు చేస్తే మీరిచ్చిన నినాదం దున్నేవాడికే భూమి అని ఎర్ర జెండా సోదరులు నినాదం ఇస్తే ఆ నినాదాన్ని చట్టం చేసి జమీందారుల దగ్గర, జాగీదారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాలను ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను భూస్వాముల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా రైతు కూలీలు వెట్టి చాకిరి చేస్తుంటే, దొరల గడీల దగ్గర బానిసలుగా బతుకుతుంటే, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి గడీలలో గుమ్మీలు నింపుతుంటే రైతు కూలీ చట్టాలు ఉండాలి, రోజుకు 8 గంటల శ్రమకు కూలి ఇవ్వాలి అని మీరు పోరాటాలు చేస్తే కనీస వేతన చట్టం తీసుకొచ్చి ఆ కార్మికుల కోసం, కర్షకుల కోసం చట్టాలను, శాసనాలను చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా